అచ్చ తెనుగు కావ్యం యాయాతి చరిత్ర. తెలుగులో తొలిగా రాయబడిన ఒక రకంగా అచ్చ తెనుగు కావ్యం యాయాతి చరిత్ర. దీన్ని యాయాతి చరిత్ర, అచ్చ తెనుగు కావ్యం, ఈ యాయాతి చరిత్రను పొన్నెగంటి తెలగనార్యుడు రాశాడు. ఇది రాసి పొట్ల చెరువు సేనాని అమీన్ ఖాన్కి అంకితం ఇచ్చాడు. తెలుగులో రాసి ముస్లింకి అంకితం ఇవ్వడం అంటే, ఇక్కడ ముస్లిం అని ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నానంటే మత సామరస్యం చూడండి అని చెప్పడం నా ఉద్దేశం, వేరేది కాదు. ఎంత గొప్పగా దే మెయింటైన్డ్ రిలీజియన్ టాలరెన్స్ ఒకసారి చూడండి. అమీన్ ఖాన్, AMIN, అమీన్ ఖాన్కి అంకితం ఇచ్చాడు యాయాతి చరిత్ర, పొన్నెగంటి తెలగనార్యుడు. అర్థమైందనా? దీనికి అమీన్ ఖాను పొట్ల చెరువులో కొంత భాగం ఆదాయాన్ని ప్రతి ఏడు తనకి ఇచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. పొట్ల చెరువు విచ్ మీన్స్ పఠాన్ చెరువు, హైదరాబాద్ దగ్గరున్న పఠాన్ చెరువు, సంగారెడ్డి వైపు వెళుతున్నప్పుడు ఉన్నటువంటి పఠాన్ చెరువు మీకు తెలిసిందే. రైట్ నాన్న, దానిని పొట్ల చెరువు అన్నారు జైనమత పరిభాషలో. పొట్ల చెరువు అంటే అక్కడ జైన పీఠం ఉండేది, దానిని సరస్వతి గచ్చ అనేవాళ్ళు. కొండ కుండాచార్య కేంద్రం అది, జైన సెయింట్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. ఆయన దగ్గర శిష్యులు 2 తెలుగు రాష్ట్రాల్లో జైనాన్ని ప్రచారం చేస్తూ తిరిగేవాళ్ళు. వాళ్ళు నివసించిన ప్లేసుల్ని బసదులు అన్నారు. ఆ బసదులే బస్తీలు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల బస్తీ అనే పదం ఎక్కువ ఉపయోగిస్తారు. బస్తీ వర్డ్ రిలేటెడ్ విత్ జైనిజం. బస్తీ అనేది, ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఇప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో యక్షగానం ఒకటి, అలానే మనకి తపతి సంవరణోపాఖ్యానం ఒకటి, అలానే పొన్నగంటి తెలగనార్యుడు యాయాతి చరిత్ర ఒకటి. ఇవి ఇబ్రహీం కులీ కాలంలో తెలుగు భాష వికాసం.